హలో వీవర్స్, ఈరోజు క్లాస్లో మనం క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి తెలుసుకున్నాం. ప్రతి నెంబర్ వెనుక ఒక అవకాశం ఉంది. ప్రతి సెకండ్ వెనుక నీ భవిష్యత్తు ఉంది. క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్ ఒక చిన్న టాపిక్, కానీ ఎగ్జామ్లో పెద్ద తేడా చూపిస్తుంది. వేగంగా సాల్వ్ చేయడం నేర్చుకుంటే నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగితే భయం తగ్గుతుంది. క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్. క్యూబ్ ఒక నెంబర్ని 3 టైమ్స్ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మనం క్యూబ్ అంటాం. ఇక్కడ చూడండి, 2 క్యూబ్, 2ను మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆ వాల్యూని మనం 2 యొక్క క్యూబ్ అంటాం. చూడండి, ఇక్కడ 8 వచ్చింది. 2 4 4 8 అంటే 2 యొక్క క్యూబ్ 8. అలానే 3 క్యూబ్ అంటే 3ను మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 3 3 9 9 3 27. ఇలా ఒక నెంబర్ను 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే అదే నెంబర్తో వచ్చేదాన్ని ఆ నెంబర్ యొక్క క్యూబ్ అంటాం. క్యూబ్ రూట్ అంటే ఒక నెంబర్ని, ఇప్పుడు చూడండి 27 ఉంది, 27ని మనము 3 × 3 × 3 రాసాం. అంటే సమానమైన 3 నెంబర్ల యొక్క ప్రోడక్ట్గా రాసాం. అందులో ఒక నెంబర్ని ఈ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ అంటాం. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 మనం ఇలా రాస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఎంత అంటే 3 రాస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 64ని మనం 4 × 4 × 4 ఇలా 3 సమానమైన నంబర్ల యొక్క లబ్ధంగా రాయాలి. ఇందులో ఒకదాన్ని మనం ఏమంటామంటే 64 యొక్క క్యూబ్ రూట్ అంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే మనం 4 చెప్తాం. 1 నుంచి 15 వరకు క్యూబ్స్ మనకి నోటెడ్ అయి ఉండాలి. అవి గుర్తుపెట్టుకోవాలి. అవి 1 by 1 రాస్తాను, గమనించండి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 2 2 4 4 2 8, 3 క్యూబ్ 3 3 9 9 27. నేర్చుకునేటప్పుడు ఇలానే నేర్చుకోండి. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 5 25 25 128, 6 క్యూబ్ 6 36 36 216, 7 క్యూబ్ 7 49 49 7 343, 8 క్యూబ్ 8 64 64 8 512, 9 క్యూబ్ 9 9 81 81 9 729, 10 క్యూబ్ 10 10 100 100 10 1000. అలానే 11 క్యూబ్ 11 11 121 121 11 1830. 12 క్యూబ్ 12 12 144 144 12 1728. అలానే 13 క్యూబ్ 21 97. 14 క్యూబ్ 27 44. 15 క్యూబ్ 33 75 3370. ఇంకొక విషయం ఏంటంటే 3 క్యూబ్ అన్నప్పుడు చివరిలో లాస్ట్ డిజిట్ 7తో ఎండ్ అవుతుంది. 4 క్యూబ్కి 4 వస్తుంది చివరిలో. 5 క్యూబ్ ప్రోడక్ట్లో ఎండింగ్లో 5 ఉంటుంది. 6 క్యూబ్ 6 వస్తుంది. 7 క్యూబ్కి చివరి డిజిట్ 3 ఉంటుంది. అలానే ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. 8 క్యూబ్కి 2 ఉంటుంది. 9 క్యూబ్కి లాస్ట్లో 9 ఉంటుంది. ఈ రౌండ్ చేస్తున్నాను, అవి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నెంబర్ని క్యూబ్ చేస్తే దాని ఎండింగ్లో ఏమొస్తుంది, ప్రోడక్ట్లో ఎండింగ్లో ఏమొస్తుంది అనేది మనం గమనించాలి. 13824 అనే నెంబర్కి మనం క్యూబ్ రూట్ కనుక్కుంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ 13,824. దీన్ని ఇలా కూడా వేయవచ్చు. ఇట్లా క్యూబ్ రూట్ని ఇలా రాస్తాం, ఆ లోపల ఆ నెంబర్ రాస్తాం 13,824. అనుకోవడానికి ఫస్ట్ మనం నంబర్ని రాస్తాం. నంబర్ రాసిన తర్వాత కుడివైపు నుంచి అంటే ఈ సైడ్ నుంచి 3 నెంబర్ల తర్వాత మనం గీత కొట్టుకోవాలి. సో 3 నెంబర్ల తర్వాత నేను గీత కొట్టాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ గీతకి ముందు పక్క అంటే 13 ఉంది. ఈ 13 ఏ క్యూబ్ వాల్యూస్ మధ్య వస్తుందో గమనించాలి. మనకి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64.
ఇవి మనసులోకి రావాలి. వచ్చిన తర్వాత ఈ 13 అనేది ఎక్కడుందంటే 13 అనేది 8కి 27కి మధ్యలో వస్తుంది, రైట్? 8కి 27. సో ఈ లిమిట్ మనం గమనించాలి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. 18 అనేది 8 తర్వాత వస్తుంది, 27 కంటే వెనకలు ఉంటుంది. సో వీటిలో ఏం చేయాలంటే ఈ చిన్న నెంబర్ తీసుకోవాలి. 2 క్యూబ్ వాల్యూ, 3 క్యూబ్ వాల్యూ. 18 అనేది 2 క్యూబ్ 3 క్యూబ్ వాల్యూస్ మధ్య ఉంటుంది. అయితే దీంట్లో చిన్న నెంబర్ ఏంటి? 2 తీసుకోవాలి. అక్కడ 3 తీసుకుంటే ఏమవుతుంది? 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. ఇక్కడ 27 లేదు కదా, 27 కంటే చిన్న నెంబర్ ఉంది కాబట్టి మనం ఈ 2ని తీసుకోవాలి. 2. నెక్స్ట్ ఈ 2 రాసిన తర్వాత చివరి డిజిట్ మనకి ఏముంది? 4 ఉంది. ఈ 4 అనేది ఏ క్యూబ్ కి ఎండింగ్ లో 4 వస్తుంది. చూడండి, ఇక్కడ 4 క్యూబ్ కి ఏముంది? లాస్ట్ లో 4. 4 క్యూబ్ కు మాత్రమే లాస్ట్ లో ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే దీని అర్థము ఇక్కడ రావాల్సిన నంబర్ 4. అంటే ఈ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ 24. అంటే ఆన్సర్ 24. మనం చెక్ చేసుకోవాలంటే 24ని ఏం చేయాలి? 3 సార్లు మల్టిప్లై చేయాలి. 3 సార్లు మల్టిప్లై చేస్తే 17,824 కావాలి. అప్పుడు అది కరెక్ట్ అన్నమాట. 24 వచ్చేసి 576. నెక్స్ట్ ఏం చేయాలి? 24తో మల్టిప్లై చేస్తున్నాను. 4 24, 4 28, 30, 4 20, 23, 23, 2 12, 2 14, 15, 2011 కలుపుతుంది. 4 2 8 3. చూసారా? 18,824 వచ్చింది. సో అది కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 91,125. సో ఫస్ట్ ఆ నెంబర్ రాసుకుంటాం. 91,125 రాసుకున్న తర్వాత 3 నెంబర్ల తర్వాత మనం గీత కొట్టాలి కుడివైపు నుంచి. సో ఇక్కడ కుడివైపు నుంచి 1 2 3 3 నెంబర్ల తర్వాత గీత కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ ఈ నెంబర్ చూసుకోవాలి. 91 అనేది ఏ క్యూబ్ వాల్యూస్ మధ్యలో ఉంటుందో చూస్తాం. ఇక్కడ ఏం రాస్తాను? 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216. ఇలా రాస్తే 91 ఎక్కడ వస్తుందంటే 64కి 125 మధ్యలో వస్తుంది. సో 64కి 125 మధ్యలో వస్తుంది. అంటే 4 క్యూబ్ కి 5 క్యూబ్ కి మధ్యలో వస్తుంది. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది చిన్న క్యూబ్ తీసుకోవాలి. అంటే 4 క్యూబ్ కాబట్టి ఇక్కడ 4 తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనకి లాస్ట్ డిజిట్ 5 ఉంది. ఏ క్యూబ్ యొక్క ప్రోడక్ట్ లో చివరిలో 5 ఉంటుంది. 5 అనేది ఎక్కడ వస్తుంది మనకి ఈ లిస్ట్ లో? 5 క్యూబ్ చూడండి, ఇక్కడ 5 వచ్చింది చూడండి, ఇంకెక్కడా లేదు చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 8 ఉంది, 7 ఉంది, 4, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, రైట్? అలానే 7 క్యూబ్ లో 343 అంటే లాస్ట్ లో 3 ఉంది. 5 ఎక్కడ వస్తుంది? ఓన్లీ 5 క్యూబ్ మాత్రమే 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 రాస్తాం. సో ఆన్సర్ 45. క్యూబ్ రూట్ ఆఫ్ 91,125 ఏమవుతుంది? 45. ఇక్కడ చూడండి, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 అన్నారు. ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కాబట్టి లాస్ట్ డిజిట్ చూడండి 8. ఏ నెంబర్ ని మనకి క్యూబ్ చేస్తే 8 వస్తుంది? చూడండి, 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది కదా. లేదా ఇక్కడ లిస్ట్ లో చూడండి 8 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. ఇంకెక్కడ 8 లేదు చూడండి, 8 లేవు. 8 లేదు చూడండి. 10 వరకు చూడండి చాలు. సో 8 ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ 2 క్యూబ్ మాత్రమే 8 వస్తుంది. అంటే 2 క్యూబ్ మాత్రమే 8 వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ 2 ఉండాలి. మనకు ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. లాస్ట్ డిజిట్ 8 అనమాట. 8 దేనికి వస్తుంది అంటే 2 క్యూబ్ మాత్రమే వస్తుంది. 2 క్యూబ్ 8 అంటే ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ 2 ఉండాలి. చూడండి, ఇక్కడ 2 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్, ఇక్కడ 2 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్, ఇక్కడ 2 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ 22. క్యూబ్ రూట్ ఆఫ్ 5,832. సో చివరి డిజిట్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. 2 అనేది ఏ క్యూబ్స్ కి వస్తుంది? ఏ క్యూబ్ కి మనకు లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 అనేది ఇక్కడ మాత్రమే ఉంది, రైట్? అంటే 8 క్యూబ్ కి మాత్రమే వస్తుంది. అంటే ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ 8 ఉండాలి. సో ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, రైట్? ఇక్కడ 8 లేదు కాబట్టి రావాలి. సో కరెక్ట్ ఆన్సర్ 18. వాట్ ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 91,125? ఇక్కడ ఇంకొక ఆప్షన్ రాస్తాను. సపోజ్ 55 అని రాస్తాను. లాస్ట్ డిజిట్ ఏముంది? 5 ఉంది, రైట్? 5 ఉన్నప్పుడు 5 దేనికి వస్తుందంటే ఏ క్యూబ్ ని చేస్తే, ఏ నెంబర్ ని మనం క్యూబ్ చేస్తే 5 వస్తుంది.
ఇది మనకు తెలుసు 5కి మాత్రమే వస్తుంది. 5ని క్యూబ్ చేస్తే మాత్రమే 5 వచ్చింది. చూడండి లాస్ట్ డిజిట్ 5 కదా, ఈ 5 రావాలంటే ఏం చేయాలి, 5ని మాత్రమే క్యూబ్ చేయాలి. అంటే ఆన్సర్లో 5 ఉండాలి. సో ఇక్కడ 5 ఉంది, రైట్ ఆన్సర్. ఇది కూడా 5 ఉంది, రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా 5 ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ చెప్పిన మెథడ్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ 91 ఎక్కడుందో చూడాలి. 91 అనేది ఏ క్యూబ్స్ వాల్యూస్ మధ్యలో ఉంటుంది చూడాలి. 91 అనేది మనకి 4 క్యూబ్ 5 క్యూబ్ మధ్యలో వస్తుంది. 4 క్యూబ్ 5 క్యూబ్ మధ్యలో వస్తుంది. సో 4 క్యూబ్ 5 క్యూబ్లలో 4 చిన్నది కాబట్టి 4 5లలో 4 చిన్నది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ 4 వస్తుంది. లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 5. సో ఆన్సర్ 45. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 50,653. సో మనం లాస్ట్ డిజిట్ చూద్దాం. లాస్ట్ డిజిట్ ఏంది 3. లాస్ట్ డిజిట్ 3. ఏ క్యూబ్ కి మనం ఏ నెంబర్ని క్యూబ్ చేస్తే లాస్ట్ లో 3 వస్తుంది అంటే 7 క్యూబ్ చేస్తే దానికి 343 కాబట్టి లాస్ట్ డిజిట్ 3. చూడండి టేబుల్లో 3 అనేది ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది 3. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 0 ఉంది. 3 ఎక్కడ వస్తుంది, ఓన్లీ 7 క్యూబ్ మాత్రమే వస్తుంది. అంటే ఆన్సర్ లో రైట్ సైడ్ 7 ఉండాలి. 7 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ 37. ద క్యూబ్ రూట్ ఆఫ్ 0.00079. ఇది డెసిమల్ లో ఉంది. ఓకే, డెసిమల్ లో అయినా సరే మనం ఇలా అనుకోవచ్చు. లాస్ట్ డిజిట్ చూడండి 9 ఉంది, రైట్. 9 అంటే ఇక్కడ 9 దేనికి వస్తుంది, 9కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే 9కి ఈక్వల్ 729 కాబట్టి లాస్ట్ డిజిట్ 9 కదా. అన్ని ఆప్షన్స్ లో లాస్ట్ లో 9 ఉంది కాబట్టి మీరు అసలు ఇక్కడ 3 మాత్రం ఉంది కాబట్టి రాంగ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ కంపల్సరీ 9 ఉండాలి. ఎందుకంటే 9 క్యూబ్కు మాత్రమే చివరిలో 9 వస్తుంది. సో ఇక్కడ 9 రావాలి అంటే అది 9 క్యూబ్కి మాత్రమే వస్తుంది కాబట్టి ఆన్సర్లో 9 ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది రాంగ్ అయింది. నెక్స్ట్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది. అది కూడా మీరు రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి. 6 నంబర్ల తర్వాత మనకి పాయింట్ ఉంటే మీరు 1 నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. 12 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటే మీరు 2 నెంబర్ల తర్వాత పాయింట్ ఉండే ఆన్సర్ని ఎన్నుకోవాలి. అలానే 18 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటే 3 నెంబర్ల తర్వాత ఉండే పాయింట్ని ఆన్సర్ని తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు 6 నెంబర్ల తర్వాత పాయింట్ ఉందంటే ఆన్సర్ 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి 1 నెంబర్ తర్వాతనే పాయింట్ ఉండేది సి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి 1 2 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది 2 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది కూడా 2 నెంబర్ల తర్వాత పాయింట్, రాంగ్ ఆన్సర్. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉండాలి కుడి వైపు నుంచి. సో ఆన్సర్ సి. క్యూబ్ ఆఫ్ 0.2. క్యూబ్ అనుకోవాలంటే ఇచ్చిన నెంబర్ని మనం 3 టైమ్స్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి, రైట్. 3 టైమ్స్ ఆ నెంబర్ని రాసుకోవాలి, మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్ మాత్రమే గమనించాలి. 2 4 4 8 అంటే ఆన్సర్ లో 8 ఉండాలి లాస్ట్ డిజిట్. ఇక్కడ 8 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ 8 ఉంది కాబట్టి రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 8 లేదు కాబట్టి రాంగ్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి క్యూబ్ కనుక్కోమన్నాడు కాబట్టి 3 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ 2 నెంబర్ తర్వాత పాయింట్ ఉందంటే ఆన్సర్ 6 నెంబర్ తర్వాత పాయింట్ ఉంటుంది. ఇక్కడ 3 నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే మనకు ఆన్సర్ 9 నెంబర్ తర్వాత పాయింట్ ఉంటుంది, రైట్. ఇక్కడ చూడండి 1 నెంబర్ తర్వాత పాయింట్, ఇక్కడ 1 నెంబర్ తర్వాత పాయింట్, ఇక్కడ 1 నెంబర్ తర్వాత పాయింట్, మొత్తం ఎన్ని 3 స్థానాలు అంటే 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉండాలి. రెండో ఆప్షన్ చూడండి 1 2 3 3 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. సిలో చూడండి 1 2 3 4 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనకి 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉండాలి.